హలో హై ఫ్రెండ్స్, అలానే మీరు అనుకుంటాం వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టైం ఇచ్చుకుంటే టామ్లో కలుపుతాం. లైఫ్ ఇన్సిడెంట్ వచ్చినాడు కదా, ఇరుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. కాయ ఉన్నాడు కదా, మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ కనిపెడుతున్నాడు. అతన్ని మనం ఏమైనా చేయాలని అంటూ ఉంటాడు. ఇంక ఇరుని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, తనని మాత్రం చెయ్యి అసలు టచ్ చేయకూడదు, అతనికి ఏమీ కాకూడదని అంటూ ఉంటుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ అంటూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు కాయని లవ్ చేస్తున్నావు ఏంటని అంటూ ఉంటాడు. ఇంక ఇరుని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, ముందు ఫస్ట్ నీ పని నువ్వు చేయని అంటూ ఉంటుంది, ఎక్కువ మాట్లాడకని అంటూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇరుని వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తన కూతుర్ని వెతుకుతూ ఉంటాడు, కానీ తన కూతురు ఉంది కదా లేదు, ఇంకా బయట వెతకడానికి వెళ్తూ ఉంటాడు. బయట ఉన్నాడు కదా, కాయ పడుకొని ఉంటాడు. ఇంకా కాయ వచ్చి అడుగుతుంటాడు ఏమైందని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని డాడీ అంటుంటాడు, ఇరుని కదా కనబట్టలేదని అంటూ ఉంటాడు. ఇంకా కాయ ఉన్నాడు కదా, వెతకడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా కాయ ఉన్నాడు కదా, ఇరుని వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఇరుని ఎక్కడ ఉందో చెప్పని అంటూ ఉంటాడు. ఇరుని వాళ్ళ పిఏ ఉంది కదా, కాయకి చెప్తూ ఉంటుంది, మేడం ఉంది కదా ఏదో టికెట్ కొనుక్కుంది, ఇంకా బస్ ఎక్కి ఆ ప్లేస్కి వెళ్ళిందని అంటూ ఉంటుంది. ఇంకా అడ్రస్ కూడా చెప్పి ఉంటుంది. కాయ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇరునింది కదా బీచ్లో ఉంటుంది. ఇంకా తను చిన్నప్పుడుది గుర్తుగా చూడది, తను కూడా ఈ బీచ్లో ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మాయి వచ్చి ఇంకా డబ్బులు ఇచ్చి ఒక పాల ప్యాకెట్ తీసుకున్నామని అన్నుంది. ఇంకా ఇరునింది కదా వెళ్ళి తెచ్చి ఉంటుంది. ఇంకా తెచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా పాల్లోని ఇంకా దాంట్లో ఏదో కలుపుతూ ఉంటుంది. ఇరుని కూడా ఇదంతా చూసి ఉంటుంది. ఇంకా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా ఇది తాగమని అంటూ ఉంటుంది. కానీ ఇరునింది కదా ఇంకా వాళ్ళ అమ్మ ఏదో కలిపిందని చూసి ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా చాలా రిక్వెస్ట్ చేస్తుంటుంది, ఇరుని కూడా తాగి ఉంటుంది. ఇంకా తనకు బాగా నిద్ర వస్తుందమ్మా అని ఇంకా చెప్పండి. ఇరుని వాళ్ళ మమ్మీ ఉంది కదా ఇరుని ఇంకా వాటర్లో తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఇరుని ఉంది కదా గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు కళ్ళు తెచ్చాక మనం ముందు ఏమి ప్రాబ్లమ్స్ ఉంటావో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా ఇదంతా గుర్తు తెచ్చుకున్నది. ఇంకా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఇంకా నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నేను ఇంకా రన్నింగ్ చేయలేదు, నేను కూడా వెళ్తానని ఇంకా వాటర్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా ఇరుని అంటుంటాను ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా కాయ ఉన్నాడు కదా ఇరుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడు. కానీ ఇరుని తోటి ఏమీ మాట్లాడాడు. ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నది అది కాదని అంటూ ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా ఏమేమి మాట్లాడు. ఇంకా కాయ ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇంకోసారి నా కళ్ళ ముందు ఏమేమి పారిపోకు, ఆయన కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఇద్దరం చూసుకుంటాము, ఇంకోసారి నా ఫోన్ నేను చేసినా కూడా ఎత్తాలని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నది అది కాదని అంటూ ఉంటుంది. ఇంకా అంటూ ఉంటాడు, ఇంకేమేమి మాట్లాడుకో సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, ఒకసారి నేను చెప్పేది విను, ఒకవేళ నేను లేనప్పుడు నా పాపని నువ్వే చూసుకోవాలని అంటూ ఉంటుంది. కాయ ఉన్నాడు కదా మాట్లాడాలనుకుంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నది అది కాదు, 24 hours నేను నా పాపతో ఉండలేను కదా, అందుకనే నువ్వు నా పాపని చూసుకొని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా తన పాపతో ఎక్కువగా టైం పాస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఇరుని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇరుని కలవడానికి వచ్చి ఉంటాడు. నేను ఇలాంటి టైంలోనే మిమ్మల్ని కలుగుతానని అనుకోలేదు, ఆయన కూడా మీ హస్బెండ్ ఒక పెన్ డ్రైవ్ ఉంది కదా అది తర్వాత మీకు ఇమ్మని చెప్పారు, అందుకని ఇస్తున్నాను ఇది తీసుకొని చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. ఇరుని ఉంది కదా ఇంటికి వెళ్ళాక ఇంకా ల్యాప్టాప్లో చూసిండే ఫైల్స్ మొత్తం ఉండే. ఇంకా ఇరుని ఉంది కదా ఫైల్లోనే ఒక రికార్డింగ్ కూడా ఉంటుంది. ఇరుని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఇరుని వాళ్ళ పిఏ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తనని పైనుంచి తోసేసింది కదా. ఇంక ఈ విషయం వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పింది కదా, ఆ రికార్డింగ్ ఉంటుంది. ఇరునికి మొత్తం తెలిసిపోయింది ఇదంతా తన ఫ్రెండే చేసిందని. ఇంకా షాక్ అయిపోయింది కూడా. నెక్స్ట్ రోజు కాయ ఉన్నాడు కదా మిస్టర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఏంటి మీరు ఇరుని ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాలనుకుంటున్నాడా అంట ఏంటని అంటూ ఉంటాడు. మిస్టర్ ఖాన్ అంటూ ఉంటాడు, ఇరుని ఉంది కదా ఆఫీస్లో ఉంటున్నప్పటి నుంచి చాలా లాసెస్ వస్తున్నాయి, అందుకనే తను తీసడం బెస్ట్ అని అంటూ ఉంటాడు. ఇంకా కాయ అంటూ ఉంటాడు, ఈ కంపెనీకి సీఈఓ ఉంది కదా ఇరుని మళ్ళీ వస్తుందని అంటూ ఉంటాడు. ఇరుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఇరునికి ఒంట్లో బాగోలేదని తెలిసింది, ఆయన కూడా తనకి ఏదో జాబ్ ఉందంట, ఆయన కూడా తనకి ఇంకా కేసెస్ కూడా ఉన్నాయి, అందుకనే తను జాబ్ వదిలేయడం బెస్ట్, ఇంకోసారి తను నేను కలిసిందనుకో సైన్ పెట్టేసి వెళ్ళిపోమని చెప్పని అంటూ ఉంటాడు. కాయ ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఆఫీస్లో వాళ్ళందరినీ నేను తీసేయాలనుకుంటున్నాడని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నాకేమీ దేని మీద ఇంట్రెస్ట్ లేదని అంటూ ఉంటుంది. అప్పుడు ఇరునికి కాల్ వచ్చింది, తన హస్బెండ్ ఎలా చనిపోయాడో ఇంకా డీటెయిల్స్ మొత్తం వచ్చేసేయంటే. ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఫైల్ చూస్తూ ఉంటాడు, ఎప్పుడు చనిపోయాడో ఏంటని. అప్పుడు లేడీ పోలీస్ ఉంది కదా వచ్చి చూస్తూ ఉంటుంది, తను నైట్ టైం చనిపోయాడు కానీ వాచ్లోని 10 AM చనిపోయాడని చూపిస్తుంది. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు. ఇరుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తన షేర్స్ ఉన్నాయి కదా తన కూతురికి ఇచ్చేస్తూ ఉంటాడు. రేపు నుంచి ఇరుని ఆఫీస్ ఉంది కదా నువ్వు చూసుకోవాలని అంటూ ఉంటాడు. ఇరుని ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నాన్న మీకు ఇరుని అంటే చాలా ఇష్టం కదా, ఆయన కూడా షేర్స్ నాకు ఎందుకు ఇచ్చేస్తున్నాడు, ఆఫీస్ ఎందుకు ఇస్తున్నాడు, తనని ఎందుకు కింద పడేసాడు, నేను ఎందుకు అవసరం అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నేను చెప్పింది చే, ఆయన కూడా రేపు మీటింగ్ రాని అంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు షేర్ మీటింగ్ చూపిస్తూ ఉంటాడు. అక్కడికి ఇరుని ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. ఇంకా కాయ అంటూ ఉంటాడు, నువ్వు ఇంటికి రాని అంటూ ఉంటాడు.
హస్బెండ్ అంటూ ఉంటుంది, మా డాడీని కదా షేడ్స్ ఉన్నాయి కదా నా మీద రాశాడని అంటూ ఉంటుంది. ఇంకా కాయ్ అంటూ ఉంటాడు, నీకు ఎలా ఉంది హీరోని వాళ్ళ హస్బెండ్ని చంపేశావు, ఆయన కూడా హీరోని మీద వేసేసావు, ఇప్పుడు హీరోని కంపెనీ కూడా నీకు కావాలని అంటూ ఉంటాడు. హీరోని ఫ్రెండ్ ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉందని అంటూ ఉంటుంది. ఇంకా కాయ్ అంటూ ఉంటాడు, నువ్వు నా లాంటి ఫ్రెండ్ అంటే నాకు అసలు అర్థం కావట్లేదని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఎందుకు ఎప్పుడు హీరోని సైడ్ మాట్లాడతావు అని అంటూ ఉంటుంది. ఆయన కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను ఈ ప్లేస్లోకి తీసుకుని వచ్చానని అంటూ ఉంటుంది. ఇంకా కాయ్ అంటూ ఉంటాడు, 5 సంవత్సరాల ముందు నేను కలవకుండా ఉంటే మంచిగా అనిపించేది, ఆయన కూడా నేను ఎందుకు కాపాడానని అనిపిస్తుందని అంటూ ఉంటాడు. ఈ సీన్ ఉంది కదా ఇక్కడే కట్ అయింది. హీరోని చూపిస్తూ ఉంటారు, తను ఎవరికో ఫోన్ చేసి మనం ఇద్దరం ఈరోజు డిన్నర్ చేస్తామని అంటూ ఉంటుంది. ఇంకా కాయ్ అన్నాడు కదా హీరోని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా తిను ఉంది కదా ఒక డాటర్ కూడా, మీరు హీరోనికి డాటర్ ఇంకా ఫ్రెండ్ కదా, పదండి మిమ్మల్ని తీసుకుని రమ్మని హీరోని చెప్పిందని అంటూ ఉంటాడు. ఇంకా అమ్మాయి అంటూ ఉంటుంది, ఏంటి నేను హీరోని ఫ్రెండ్ అయినా, ఆయన కూడా కాదు, ఎప్పుడు తను నేను చూడలేదని అంటూ ఉంటుంది. కాయ్ అన్నాడు కదా హీరోని ఫోన్ చేసి, ఇంకా తన ఫ్రెండ్ ఉంది కదా అంటే ఆ డాక్టర్ ఏం చెప్పిందా మొత్తం చెప్పి ఉంటాడు. హీరోని ఉంది కదా ఇదంతా విని షాక్ అయిపోయింది. అంటే హీరోని ఉంది కదా తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది, ఇంకా మొత్తం అంతా తను ఊహ అంటే భ్రమ. ఇంకా తను టాబ్లెట్స్ తీసుకున్నావా లేదా అని ఇంకా ఆ డాక్టర్ అడిగింది కదా, నేను టాబ్లెట్స్ తీసుకుంటానని హీరోని తనలోనే మాట్లాడి ఉండింది. హీరోని ఉంది కదా ఒకరికి ఫోన్ చేసి మాట్లాడింది కదా, అది కూడా తను ఊహనే, అంటే ఫోన్ చేసింది ఇంకా రాంగ్ నెంబర్ అని చెప్తూ ఉంటాడు సైడ్ వాళ్ళు. కానీ హీరోని ఉంది కదా నేను ఈ రోజు నైట్ నేను డిన్నర్ చేస్తానని మాట్లాడుతూ ఉంటుంది. అంటే హీరోని అంతా భ్రమ. హీరోని మెంటల్ హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా తను వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా హీరోని కదా వెనకాల తిరిగి ఉంటుంది, నేను మా అమ్మలాగా కాదు, నేను మళ్ళీ వస్తాను రివెంజ్ తీసుకున్నాని అంటూ ఉంటుంది. డ్రామా స్టోరింగ్ లో హీరోని వాళ్ళ పాపని ఇంకా వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. పాప ఉంది కదా వాళ్ళ డాడీతో ఉంటుంది, ఎవరో వీళ్ళిద్దరిని సీక్రెట్ గా ఫోటో తీస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి ఉంటుంది, అంటే సీఓ పోస్ట్ లోని. ఇంకా హీరోని చైర్లో కూర్చొని కూర్చొని ఉంటుంది. దూరం నుంచి కాయ్ ఉన్నాడు కదా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోని చూపిస్తూ ఉంటాడు, తను హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా టాబ్లెట్స్ మొత్తం అన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ తో కూడా మాట్లాడుతూ ఉంటుంది. హీరోని ఫ్రెండ్ వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తన కూతురు ఇంకా పార్క్ లో వచ్చి ఉంటాడు. వీళ్ళిద్దరికి పెద్ద పోస్టులు ఇచ్చి ఉంటాడు. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అడుగుతూ ఉంటాడు తన కూతురు నుంచి, ఇంకా హీరోని ఉంది కదా తన గురించి ఏమేమి తెలిసిందని అంటూ ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది, హీరోని ఉంది కదా మెంటల్ హాస్పిటల్ ఉందని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, తనడుగా హీరోని ఎక్కడుందో కనిపెట్టని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ కూతురు అంటూ ఉంటుంది, హీరోని దగ్గర ఏమీ ప్రూఫ్ లేవు, ఆయనకు కూడా ఆ రికార్డింగ్ ఇంక ఫైల్స్ ఇంకేం కాదు నాని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, ఆ రికార్డింగ్ ఫైల్స్ ఉన్నాయి కదా అవి దొరికే మనకు మనం జైల్లోకి వెళ్తామని అంటూ ఉంటాడు. అంత ఈజీగా తీసేయకని అంటూ ఉంటాడు. వీళ్ళు ఏ రికార్డింగ్ మాట్లాడుతున్నాడంటే, హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పింది కదా హీరోని వాళ్ళ పిఏ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చంపేశానని పై నుంచి తోసేసానని, ఆ రికార్డింగ్ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు హీరోని దగ్గరికి ఇంకా డాక్టర్ వచ్చి ఉంటాడు. హీరోని అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు ఎలా ఉంది, అయినా కూడా ఏమైనా నువ్వు ఊహించుకున్నావు ఏంటని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది లేదని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటుంది, సరే అయితే ఇప్పుడు పాయింట్ మీద వస్తాము, నువ్వు నీ హస్బెండ్ కదా చీటింగ్ చేశాడు, ఆ రోజు నువ్వు డ్రింక్ చేసావు, ఇంకా బ్రిడ్జ్ మీద నడుచుకుని వెళ్తూ ఉంటావు, అప్పుడు నేను వెనకాల ఎవరో ఫాలో చేసుకుని వస్తున్నాడు, కానీ ఆ పర్సన్ ఎవరు చెప్పని అంటూ బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు బ్రిడ్జ్ నుంచి పడిపోయావు కానీ ఎవరో తోసారని అంటున్నావు, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నాకు తెలీదు కానీ నేను బ్రిడ్జ్ పైన నుంచి పడిపోయాను, ఎవరు నన్ను తోసాడని బెదిరించాడని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటుంది, ఆ పర్సన్ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకో, అతని ఫిజిక్ ఇంకేమైనా గుర్తు తెచ్చుకొని అంటూ ఉంటుంది. హీరోని అడిగింది, నాకేమీ గుర్తు రావట్లేదని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటుంది, అవును ఆ టాబ్లెట్స్ గురించి చెప్పు, అవి కూడా ఎవరు డాక్టర్ రాయకూడదు, ఆ టాబ్లెట్స్ ఎలా వేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని అంటుంది, నా ఫ్రెండ్ ఇచ్చిందని అంటూ ఉంటుంది. ఇంకే డాక్టర్ అంటే హీరోని ఊహించుకుంటుంది కదా ఆ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు డాక్టర్ అంటూ ఉంటుంది, సరే ఈ రోజుకి ఎంత అభేదము, మళ్ళీ నెక్స్ట్ రోజు నేను వచ్చి మాట్లాడతానని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఇంకా పడుకొని ఉంటుంది. ఆ రోజు నైట్ ఏం జరిగిందో ఇంకా ఊహించుకుంటుంది. ఆ రోజు హీరోయిన్ ఎవరో గొంతు నొక్కుతున్నాడు కదా, ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంటే ఒకసారి గై ఫేస్ కనబడుతున్నది, ఒకసారి లైఫ్ ఇన్సూరెన్స్ ఫేస్ కనబడుతుంది, తన ఫేస్ కనబడుతుంది, ఒకసారి వాళ్ళ డాడీ ఫేస్ కూడా కనబడుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇదంతా భయపడి ఇంకా సడన్ గా లేచి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఉంది కదా ఊహించుకుంటుంది కదా ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది, నీకు ఏమైంది అని హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. ఈ సీన్ ఉంది కదా ఇక్కడే కట్ అయి ఉంటుంది.
హీరోయిన్ కదా డాటర్ని కలిసి ఉంటుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చి పడుకొని ఉంటుంది. ఇంక హీరోయిన్కి గుర్తొచ్చింది చిన్నప్పుడు తను ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా చాక్ తోటి ఇంక కోసుకొని ఉంటుంది. తను సెవెంత్లోనే ఇంక స్కూల్లో ఉన్నప్పుడు కూడా తన చేతితోటి ఇలానే ఉంటుంది. హీరోయిన్ కదా ఇదంతా గుర్తు తెచ్చుకొని సడన్ గా లేచి ఉంటుంది. ఇంక హీరోయిన్ కదా ఆలోచిస్తుంటది ఆ రోజు నైట్ ఏం జరిగిందో ఇంక చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కదా ఇంకా రివర్ దగ్గర నుంచొని ఉంటుంది. బ్రిడ్జ్ పైన తన వెనకాల ఎవరో ఫాలో చేసుకుంటారని అనుకుంటూ ఉంటుంది. కానీ అది అంత ఊహని ఎవరు రాలేదు. హీరోయిన్ వాటర్లో వెళ్ళి దూకేసి ఉంటుంది. హీరోయిన్ కదా ఇదంతా గుర్తు తెచ్చుకొని అసలు నాకేమైందని అనుకుంటూ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ ఇంకా చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఏంటి హీరోయిన్ పాపల ఫోటోలు ఉన్నాయి తను అంటే నీకు అంత ఇష్టమా అంతగా డ్రాయింగ్ చేస్తున్నా అని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది నీ వైఫ్ డబ్బులు ఉన్నాయి కదా బెట్టింగ్లో నువ్వు ఓడిపోయావు నాకు బాగా తెలుసు. ఇంకా హీరోయిన్ గురించి హీరోయిన్ వాళ్ళ మమ్మీ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ అంటూ ఉంటాడు నీకు అందరి గురించి బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నాకు నీ గురించి మా డాడీ గురించి బాగా తెలుసు ఆయన కూడా ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని అంటూ ఉంటుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ అంటూ ఉంటాడు నీకు అందరి గురించి తెలుసు కదా అయితే నువ్వు నా కొడుకుని తెలుస్తావు అని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది నువ్వు నా గురించి అలా ఆలోచిస్తావా అని అంటూ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ కదా ఒక చాక్ తీసి హీరోయిన్ ఫ్రెండ్ దగ్గర కన్ దగ్గర పెట్టి ఉంటాడు. నువ్వు ఇదంతా చూసుకోగలవా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నువ్వు ఏం చేయాలనుకున్నావు నువ్వు ముందే చేసేస్తావు కదా అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఇంకా కాయని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తన సిస్టర్ తోటి హీరోయిన్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఈ కాయ వాళ్ళ సిస్టర్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా కాయ హీరోయిన్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ప్లాన్ చేస్తూ ఉంటాడు. పాపని యూఎస్లోని ఇంకా ఈ కాయ వాళ్ళ పేరెంట్స్ దగ్గర పంపుద్దామని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు. తను చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా హీరోయిన్ కలవడానికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా తిన్నావు కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది నేను బాగానే ఉన్నాను తిన్నానని అంటూ ఉంటుంది. ఇక చాలా టేస్టీ ఫుడ్ ఉంది అని అంటూ ఉంటుంది. ఇంకా కాయ అంటూ ఉంటాడు నేను ఇక్కడ రాకుండా ముందు నేను కొత్తని కలవడానికి వెళ్ళానని అంటూ ఉంటాడు. ఇంకా ఫోటో చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన పాపని చూడగానే నా పాప ఎంత అందంగా ఉందని అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా కాయకి చెప్తూ ఉంటుంది నేను చెప్పిన ఫైల్స్ ఉన్నాయి కదా తెచ్చావని అంటూ ఉంటుంది. ఇంకా కాయ అంటున్నాడు తెచ్చానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ చూపిస్తుంటే తను బొమ్మల షాప్ లో ఉంటుంది. హీరోయిన్ పాపకి ఇంకా బొమ్మలు తీసుకుంటూ ఉంటుంది. కాయ వాళ్ళ సిస్టర్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా పాపకి యూఎస్లోనే ఇంకా ఫొటోస్ ఉన్నాయి కదా చూపిస్తూ ఉంటుంది. పాప కూడా ఇంకా కాయ వాళ్ళ సిస్టర్తో ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది. హీరోయిన్ కదా ఇంకా హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా ఫైల్స్ మొత్తం చూస్తూ ఉంటుంది. డైలీ న్యూస్ కూడా చూస్తూ ఉంటుంది. తన ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా పాపని కలవడానికి వచ్చి ఉంటుంది. ఇంకా ఆ బొమ్మలు తీసుకుని వచ్చి ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా హీరోయిన్ ఫ్రెండ్ని గుర్తుపట్టదు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నేను మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేది పాప ఉంది కదా ఆ బొమ్మ చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతుండేది. వీళ్ళిద్దరు కదా బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా పాపకి జ్యూస్ ఇప్పించేది. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నీకు ఏమైనా కావాలన్నా కూడా చెప్పు నా ఫోన్ నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేసి చెప్పు నైట్ ఏమైనా ఎప్పుడైనా నేను వచ్చి నీ దగ్గరికి వస్తానని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ డాడీ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని పాపని అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది పాపని నేనే తీసుకుని వచ్చానని అంటూ ఉంటుంది. హీరోయిన్ డాడీ అంటూ ఉంటాడు పాపతోటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నేను మాట్లాడుతానని అంటూ ఉంటాడు. హీరోయిన్ డాడీ అంటూ ఉంటాడు హీరోయిన్ ఫ్రెండ్ తోటి నువ్వు ఇంకోసారి ఇక్కడ రాకు ఆయన కూడా హీరోయిన్ కదా చాలా బాధపడుతుందని అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీరోయిన్ డాడీ ఉన్నాడు కదా కాయకి విషయం చెప్పంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా ఇక్కడికి వచ్చిందని ఇంకా కాయ అంటూ ఉంటాడు నాకు తెలియదు తను ఇక్కడికి వచ్చేస్తుందని ఆయన కూడా పాప గురించి ఏదైనా చేయాలి మనం అని అంటూ ఉంటాడు. లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా పోలీస్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కేసు ఉంది కదా దాని గురించి మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు కేసు ఉంది కదా నేను చూడట్లేదు ఆయన కూడా లేడీ పోలీస్ చేస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు తను అసలు ఈజీగా వదలదు ఈ కేసు ఆయన కూడా పట్టుకుంటుందని అంటూ ఉంటాడు. లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ కదా హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది హీరోయిన్ దగ్గర రికార్డింగ్ ఇంకా ఫైల్స్ ఉన్నాయి మొత్తం హీరోయిన్ చూసుకొని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు హీరోయిన్ హస్బెండ్ కేసు ఉంది కదా ఇంకా పోలీసు అతను చూసుకుంటలేదు లేడీ పోలీస్ చూసుకుంది ఇవి చాలా డేంజర్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నప్పుడు అతనికి ఫోన్లో మెసేజ్ వచ్చి ఉండేది హీరోయిన్ వాళ్ళ పాప ఉంది కదా ఇంకా వేరే కంటికి వెళ్ళిపోతుందని. ఇంకా అతను అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇంత షాక్ అవ్వలేదు అయితే నీకు మొత్తం తెలుసా అని హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు అయితే నీకు ముందే ఇవన్నీ తెలిసి ఇదంతా చేస్తున్నావు అంట అని అంటూ ఉంటాడు.
అయితే ఇరునోళ్ళ పాప ఉంది కదా నీకు కావాలన్నమాట అని అంటూ ఉంటాడు. ఇరునోళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది పాప ఉంది కదా ముందు నుంచి నా పాపని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు అయితే ఇరునోళ్ళ పాప దగ్గర ఇద్దరు అమ్మలు ఉన్నారనమాట. అయితే ఒక తల్లి ఉంది కదా వెళ్ళిపోవాలని అంటూ ఉంటాడు. ఇరునోళ్ళ పాప ఉంది కదా ఇంకా వేరే కంటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంకా ఇరునోళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇంకా ఇరునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇరుని అంటూ సారీ నాన్న నేను మీతో ఉండాలి కానీ నేను లేనని అంటూ ఉంటుంది. ఇరునోళ్ళ డాడీ ఉన్నాడు కదా తన పాపతోటి మాట్లాడిపించు ఉంటాడు. ఇంక పాప ఉంది కదా వాళ్ళ అమ్మతో మాట్లాడడంతో ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా వీడియో కాల్ చేసి ఇంక ఇరునోళ్ళ పాపని చూపించి ఉంటాడు. ఇరుని కదా తన పాపని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఉన్నాడు కదా ఇరుని దగ్గర వచ్చి ఉంటుంది ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇంకా చైర్మన్ అవ్వాలని వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువగా గిఫ్ట్ ఇస్తున్నాడని అంటూ ఉంటాడు. ఐస్ పెడుతున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఫ్రెండ్ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఒక పర్సన్ కి చాలా గిఫ్ట్స్ ఇస్తున్నాడు అంటే చైర్మన్ అవ్వడానికి. ఇంకా ఇరుని వాళ్ళ పియ్యని చూపిస్తూ ఉంటాడు. ఎవరో దాక్కుని ఇవన్నీ ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇరుని వాళ్ళ పియ్య ఉంది కదా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటుంది కాయ అంటూ ఉంటాడు. అతను నిన్న చేతులు కలిపాడని అంటూ ఉంటాడు. ఇరుని వాళ్ళ పియ్య అంటూ ఉంటుంది నేను ఇతని దగ్గర ఉంటానని అంటూ 24 hours దాక్కుని ఎవరో మాటలు వింటూ ఉంటాడు. ఇరుని ఫ్రెండ్ ని ఇంక వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఇతను కదా ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు బిజినెస్ ఎలా ఉందని అంటూ ఉంటాడు. తను అంటున్నది బాగుందని అంటూ ఉంటుంది. ఇంకో డాడీ అంటూ ఉంటాడు అవును కాయకి బాగా క్లోజ్గా వస్తున్నాడు అని నాకు తెలిసిందని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటుంది. ఇంకో నాన్న అంటూ ఉంటాడు ఈయన వాళ్ళ హస్బెండ్తో ఏమైందో నీకు తెలుసు కదా ఆయన కూడా ఇప్పుడు ఇంక కాయతో క్లోజ్గా వస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరవై ఫ్రెండ్ నేను చూసుకుంటానని అంటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఇంకా కాయ ఉన్నాడు కదా ఆఫీస్కి వచ్చి ఉంటాడు. ఇరవై ఫ్రెండ్ ని చూసి ఉంటాడు. తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇరవై ఫ్రెండ్ అంటూ ఉంటుంది నన్ను హలో హాయ్ అని ఏం చెప్పావేంటి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను అంటూ ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా హలో అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఫ్రెండ్ అంటూ ఉంటుంది నువ్వు జాబ్ వదిలేదు అది నాకు చాలా మంచిదని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఉంటుంది. అప్పుడే పోలీస్ లేడీ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది నేను నీ హస్బెండ్ని కేసు చూసుకుంటున్నాను నాకు కొన్ని క్వశ్చన్స్ కావాలని అంటూ ఉంటుంది. ఇరుని అంటూ ఉంటుంది తప్పు లేడీని ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నాడు మీరు వెళ్ళి వేరే వాళ్ళని అడగండి అంటూ ఉంటుంది. ఇంకా పోలీస్ అంటూ ఉంటుంది ఒకవేళ నేను తప్పు అమ్మాయి దగ్గరకు వచ్చాను అనుకుంటే నువ్వు ఈ హాస్పిటల్లో ఉండవు నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఏం చెప్పావు అంటే నువ్వు మెడిసిన్ తీసుకొని ఇంకా కాల్లోనే పడుకున్నావు అని చెప్పావు కానీ నీ హస్బెండ్ కదా నైట్ టైం ఇంకా 1 4 ఎప్పుడో చనిపోయాడని అంటూ ఉంటుంది. ఏంటంటే కదా ఈ విషయం వినగానే షాక్ అవ్వదు. ఇంకా తను అంటూ ఉంటుంది నీ హస్బెండ్ కదా చావక ముందు ఇరుని ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఇంకా కళ్ళడానికి వెళ్ళాడని అంటూ ఉంటుంది. ఇరునికి కదా ఈ విషయం వినగా షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది ఈ విషయం నీకు తెలీదా అని అంటూ ఉంటుంది. ఈ సీన్ కదా ఎక్కడే కట్ అయిపోయింది. 2 నెలల తర్వాత ఇరుని చూపిస్తూ ఉంటాడు. తను అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తన ఫ్రెండ్ ఉంది కదా చెప్పి ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో నీకు తెలుసుకోవాలని కదా నీ హస్బెండ్ వెళ్ళాడు కానీ అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ ఇంకా గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. హీరోనికి ఒకటి గుర్తు వచ్చేది హీరో ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంది కదా హీరోని రూమ్ లో తీసుకుని వెళ్తుంటాడు. హీరోనికి ఇదంతా గుర్తు వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా ఒక దాంట్లో కలుపుతూ ఉంటుంది. హీరోయిన్ కదా నార్మల్ అమ్మాయి లాగా అయి ఉంటుంది. ఇంకా తను జాగింగ్ చేసుకుంటూ ఫాస్ట్ గా ఇంకా తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇంకా ఆఫీస్ లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా హీరోయిన్ చూడగానే నువ్వు ఇంటికి రా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే నేను మామూలుగా వచ్చానని అంటూ ఉంటుంది. ఇంకా కాయ ఉన్నాడు కదా హీరోయిన్ జోక్తా అంటూ ఉంటాడు ఏంటి నీ దగ్గర ఆఫీస్ ఏమి లేదా ఆయన కూడా ఇక్కడికి వచ్చానికి జాబ్ ఇవ్వాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే నువ్వు ఇచ్చిన కూడా తీసుకున్నాని అంటూ ఉంటుంది. ఇంకా కాయ అంటూ ఉంటాడు అయితే నువ్వు నా బాస్ కాదు నేను పేరుతో పిల్లనని అంటూ ఉంటాడు. ఇంకా పిలుస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ కదా ఏమేమి మాట్లాడు హీరోయిన్ కదా ఇంటికి వచ్చింది కాయని కూడా తీసుకుని వచ్చింది. ఇంకా కాయకి చెప్తూ ఉంటుంది నా ఇల్లు ఉంది కదా కొద్దిగా చెత్తగా ఉంది పట్టించుకోకని అంటూ ఉంటుంది. కాయ ఉన్నాడు కదా అప్పుడే మొత్తం ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇవన్నీ కనిపెట్టాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా కాయకి చెప్తూ ఉంటుంది నా హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా లేడు తనని అసలు ఏమైందో మొత్తం అంతా కనిపెట్టాలనుకుంటున్నాను నాతో ఉంటావు అని అంటూ ఉంటుంది. ఇంకా కాయ అంటూ ఉంటాడు నువ్వు అడగడం ఏంటి నేను ఎప్పుడు నీతో ఉంటానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది దీనిలో రిస్క్ ఉంటుందని అంటూ ఉంటుంది. కాయ అంటూ ఉంటాడు నువ్వే చాలా రిస్క్ నీ దాంట్లో బాగా డిఫరెంట్గా ఉందని అంటూ ఉంటాడు. నేను ఎప్పుడు నీతో ఉంటానని అంటూ ఉంటాడు. కాయనాడు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కదా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. హీరోయిన్ కదా ఊహించుకుంటుంది కదా తన ఫ్రెండ్ని ఇంకా తను కూడా వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ కదా ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళుండేది. తన గ్లాసెస్ వేసినప్పుడు తన ముఖం మీద మొత్తం డబ్బులు ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా ఇంకా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇంకా తనని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళావని అంటూ ఉంటాడు. ఇంకా తను ఉంది కదా చాలా భయపడిపోయింది.
అప్పుడు హీరోయిన్ ఉంది కదా తనకి లెటర్ ఇచ్చి ఉంటుంది. ఇంకా అమ్మాయి ఉంది కదా హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నువ్వు లెటర్ ఇచ్చాను లేకపోతే నేను ఇక్కడ వచ్చేదాన్ని కాదు, అయినా కూడా నేను ఇంకా తనతోటి రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. హీరోయిన్ అంటూ ఉంటుంది, ఆ ఫైల్స్ ఇవ్వని అంటూ ఉంటుంది. ఇంకా తను ఉంది కదా ఫైల్స్ ఇచ్చి ఉంటుంది, నీ హస్బెండ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా మార్చేసింది ఇతనని అంటూ ఉంటుంది. పోలీస్ చోట ఇంకా చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అతన్ని ఇంకా క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, ఎందుకు రిపోర్ట్స్ చేంజ్ చేసావని అంటూ ఉంటాడు. హీరోయిన్ హస్బెండ్ ఇంకా అతను అంటూ ఉంటాడు, నేను ఎవరో నీకు తెలుసా, ఆయన కూడా నన్ను ఎందుకు తీసుకుని రావడము అని చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఇంకా అతని గురించి ఇంకా కనిపెడుతూ ఉంటాడు. ఇంకా అతనికి తెలిసి ఉంటుంది ఒక అమ్మాయిని ఇంకా కొట్టారని. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి మాత్రం చాలా కోపం వస్తుంటుంది అతని మీద. ఇంకా పియ అంటూ ఉంటాడు, మేము మొత్తం చూసుకోమా బాస్ అని అంటూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఏమీ వద్దు ఆయన కూడా నేను మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను బెయిల్ నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా బాల్లో ఉంటాడు. ఒక అమ్మాయి తోటి ఇంకా ఏదైనా చేయాలని ఇంకా డ్రగ్స్ కంపెనీ ఉంటాడు. హీరోయిన్ తోటి ఎలా చేశాడు ఈ అమ్మాయితో కూడా ఇలా చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఒక పర్సన్ కదా ఇదంతా చేస్తుంటాడు. వర్క్ లాగా వెళ్ళి ఇంకా గ్లాసెస్ ఉన్నాయి కదా మార్చేసి ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంకా అతనికి తెలీదు. ఇంకా ఆ గ్లాస్ తాగేసి ఉంటాడు. ఇంకా అతను కదా ఎక్కువగా డ్రింక్ చేసడం వల్ల ఇంకా బాడీస్ గార్డ్స్ ఉన్నారు కదా బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ వచ్చి చెప్తూ ఉంటాడు, నేను ఇతని డ్రైవర్ని నేను తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ కదా కాలో కూర్చోవాలనుకుంటాడు. కానీ ఆ పర్సన్ కదా కారు ఉంది కదా ముందుకు తీసుకుని వెళ్ళి ఇంకా ఆ పర్సన్ ఉన్నాడు కదా వెనకాల నుంచి గుద్దేసి ఉంటాడు. దూరం నుంచి హీరోయిన్ ఉంది కదా ఇదంతా చూస్తూ ఉంటుంది. అంటే హీరోయిన్ మిషన్ ఉంది కదా ఫస్ట్ మిషన్ పూర్తయి ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ పార్టీకి ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా వస్తుందని హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా షాక్ అయిపోయి ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి వస్తావని నేను తెలియదని అంటూ ఉంటుంది. హీరోయిన్ అంటూ ఉంటుంది, అంతే ఏంటి ఆయన కూడా మీ డాడీని కలవడానికి నేను వచ్చానని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా చాలా భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నువ్వు అసలు ఏం మాట్లాడని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది ఇక్కడ మాట్లాడనని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది అయితే స్టేజ్ మీద తీసుకుని వెళ్ళనని అంటూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది, నాకు పోలీసులో మొత్తం తెలిసిపోయింది అది నువ్వేని అంటూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా చాలా భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ తాత ఏం చేస్తుందో ఏంటని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అది కదా స్మైల్ చేస్తూ తన ఫ్రెండ్ని హగ్ చేసుకుని ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేయి ఇంకా ఉంది ముందు ముసలి పడిన కానీ అంటూ ఉంటుంది. హీరోయిన్ కదా తన ఫ్రెండ్ తోటి ఇంకా రివెన్స్ తీసుకుంటుందా కొద్దిగా వెయిట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ 2 వీడియోస్ ఒక వీడియోలో పెడుతున్నాను. ఇవన్నీ 16 వీడియోస్ ఉన్నాయి. ఇంకా సీజన్ 1 సీజన్ 2 ఉంది కదా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. సీజన్ 1లోని ఇంకా లాస్ట్లోని చాలా షాకింగ్ ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయో కానీ మీ అందరికీ డౌట్ ఓన్లీ 2 వీడియోస్ ఉన్నాయి. మీ అందరూ అనుకోవచ్చు 16 వీడియోస్ ఉన్నాయి కదా ఏంటి ఒక వీడియో చాలా తక్కువ పెట్టాడని అనుకోవచ్చు. కానీ లేదు ఫ్రెండ్స్ నేను ఒక్క వీడియోలోని 2 వీడియోస్ కలిపి పెట్టాను. అందుకనే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 2 వీడియోస్ ఉన్నాయి కదా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ చేయండి.